హలో గైస్, నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇవి గ్రేటెస్ట్ ఇన్వెన్షన్సే అండి, కాకపోతే ఇవి అన్పాపులర్ అనమాట. మనకు గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అనగానే మనకు ఇంగ్లీష్ వాళ్ళ పేర్లే గుర్తొస్తాయి, లైక్ థామస్ అల్వా ఎడిసన్, వీళ్ళ పేర్లే గుర్తొస్తాయి. కానీ మన భారతీయుల పేర్లు ఎక్కువగా గుర్తురావు. ఈరోజు మనము వాటి గురించే మనం మాట్లాడుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ఈ వీడియోని కాస్త లైక్ చేసి చూడండి, మాకు కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా చెస్. ఈ చెస్ యొక్క ఇంకొక పేరు చదరంగము. ఈ చదరంగం గురించి మనము మహాభారతంలో కూడా చూసుకోవచ్చు. మరంతే కాకుండా ఈ చెస్ని 6th సెంచరీ ఏడీలో కనిపెట్టారు. ఈ చెస్ని ఆడిన వాళ్ళు మహాభారతంలో కొంతమంది మనకు కనిపిస్తారు. ఈ గేమ్ని ఇలానే కనిపెట్టారు అని ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేదండి, కాకపోతే ఈ గేమ్ని ఇలా కనిపెట్టి ఉండవచ్చు అని కొన్ని థీరీస్ ఉన్నాయి. అందులో పాపులర్ అయినవి 2 ఉన్నాయి. అదేంటిదంటే, ఒక రాజు ఒక రోజు యుద్ధానికి వెళ్తాడనమాట. ఆ యుద్ధంలో ఆ రాజు ఓడిపోతాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు ఈ యుద్ధం గురించి ఒక బోర్డు మీద గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలానే ఈ గేమ్ వచ్చిందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకా రెండవ థియరీ ఏంటిదంటే, అప్పట్లో గేమ్స్ అంటే ఎలా ఉండేవి, తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి మాత్రమే ఉండేవి. అప్పట్లో ఉన్న రాజు ఓన్లీ బల ప్రదర్శన కొరకే గేమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొంతమంది పండితులను పిలిపించి ఒక గేమ్ని కనిపెట్టండి, అది బుద్ధిని ఉపయోగించి ఆడేలాగా ఉండాలని చెప్పి చెప్తాడు. ఆ పండితులలో ఒకరే సీసా. నేను స్పెల్లింగ్ కరెక్ట్గా పలకకపోతే ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ సీసా ఒక మ్యాథమెటిషియన్ అనమాట. ఈ సీసా అనే వ్యక్తే ఈ చెస్ అనే గేమ్ని కనిపెట్టారు. తర్వాత కాలక్రమేణా 7th సెంచరీలో ఈ చెస్ గేమ్ పర్షియాకి వెళ్ళింది. అప్పట్లో ఉండే ఇండియన్ రాజులు పర్షియన్ రాజులకి ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత అప్పటి రోజులలో అప్పుడుండే రాజులని షా అని పిలిచేవారు. ఎప్పుడైతే రాజుని ఎవరైనా పట్టుకున్నారనుకో అప్పుడు షామాట్ అని పిలిచేవారు. దీన్నే ఇప్పుడు మనము చెక్ మేట్ అని పిలుస్తున్నాము. ఈ చెస్ గేమ్ని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా పిలిచేవారు, లైక్ ఫ్రాన్స్లో ఒకలాగా, ఇంకో దేశంలో ఒకలాగా. ఇది లాస్ట్కి ఇంగ్లీష్లో చెస్ లాగా మారింది. ఇప్పుడు దీనిని మనము చెస్ అని పిలుస్తున్నాము. ఇది బోర్డ్ గేమ్స్లలో నంబర్ 1గా నిలిచింది. ఈ గేమ్ని కనిపెట్టింది మన భారతీయులే. ఇంకా రెండవదిగా బటన్స్. బటన్స్ అంటే గుండీలు. ఈ గుండీలను ఇన్వెంట్ చేసింది కూడా మన భారతీయులే. ఇక్కడ కనిపిస్తున్న రకరకాల ఇవన్నీ కూడా బటన్స్ లాగా అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు. ఈ బటన్స్ని ఎలా తయారు చేసేవారంటే, సముద్రంలో ఉండే షెల్స్ నుంచి ఈ బటన్స్ని తయారు చేసి తమ వస్త్రాలకు యూజ్ చేసుకునేవారు. అప్పట్లో ఈ షెల్ బటన్స్ని ఆభరణాలకి యూజ్ చేసేవారు. ఈ షెల్ బటన్స్ని ఎప్పుడు కనుగొన్నారంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇప్పటికే 5000 సంవత్సరాల క్రితము ఈ షెల్ బటన్స్ని కనుగొన్నారు. ఈ షెల్ బటన్స్ని కనుగోవడము పెద్ద విషయం కాకపోవచ్చు, కాకపోతే ఈరోజు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ బటన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. కొన్ని డ్రెస్లను మనము బటన్స్ లేకుండా ఊహించుకోలేము. ఈరోజు ఫ్యాషన్ ఇండస్ట్రీలో వీటి బిజినెస్ ఎంతో తెలుసా? $1.7 ట్రిలియన్. ఇంకా మూడవదిగా స్నేక్ అండ్ ల్యాడర్. ఈ గేమ్ని కనిపెట్టింది కూడా మన ఇండియన్సే. ఈ గేమ్ చాలా మందికి ఫేవరెట్ గేమ్. ఈ గేమ్ మీద టీవీ షోస్ కూడా జరిగాయి. ఈ గేమ్ యొక్క ఇంకొక పేరు ఏంటిదంటే మోక్షపత్, ఇంకొకలా కూడా పిలుస్తారు. దాని పేరు ఏంటిదంటే మోక్షపట్నం అని కూడా పిలుస్తారు. ఈ గేమ్ని మోరాలిటీతో ఆడతారు, అంటే నైతికతతో ఆడతారు. ఈ గేమ్లో స్నేక్ అండ్ ల్యాడర్ ఉంటాయి. ఈ ల్యాడర్ అనేది ఎదుగుదలను సూచిస్తుంది, అంటే మనం ఎదగాలి అనే భావజాలాన్ని సూచిస్తుంది. ఇంకా స్నేక్స్ అనేవి మనము మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలనే దాన్ని సూచిస్తుంది. ఈ గేమ్ ఎక్కువగా ఫేట్ మీద, కర్మ మీదే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. ఈ గేమ్ని మన ఇండియాలో ఆడుతున్నప్పుడు అప్పుడు మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ గేమ్ని నేర్చుకొని తర్వాత ఈ గేమ్ని ఇంగ్లాండ్కి ఇంట్రడ్యూస్ చేశారు. 1943లో ఈ గేమ్ ఎవెన్చువల్లీ యూఎస్ఏకి కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది. అప్పట్లో ఈ గేమ్ని ప్రతి ఒక్కరూ ఆడేవారు, అంటే పెద్దవాళ్ళు కూడా ఆడేవారు. కానీ ఇప్పట్లో అయితే చిన్నపిల్లలే ఎక్కువగా ఆడుతున్నారు. ఈ గేమ్ బోర్డ్ గేమ్స్లలో ఒక మంచి గేమ్ అని చెప్పవచ్చు. ఇలాంటి మంచి గేమ్ని కనిపెట్టింది మన భారతీయులే. ఇంకా నాలుగవదిగా రూలర్. రూలర్ అంటే స్కేల్ అని కూడా పిలవచ్చండి. ఈ స్కేల్ని మొట్టమొదటిసారి ఎప్పుడు యూజ్ చేశారో తెలుసా? 1500 సంవత్సరాల క్రితం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దీన్ని యూజ్ చేసేవారు. అప్పట్లో చాలా రకాల మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మోయింజాదారోలో దొరికాయి. దాంట్లో ఒకటి ఐవరీతో తయారు చేసిన స్కేల్ కూడా ఉంది. దానిపైన 1.6 mm గీసిన గీత కూడా ఉంది. అప్పుడున్న అన్ని రీజియన్స్లలో ఇటుకలన్నీ ఒకే రేషియోలో ఉండేవి, అంటే లెంత్, బ్రెడ్త్, థిక్నెస్ అంతా 4:2:1 రేషియోలోనే ఉండేది. ఈ సేమ్ ఇటుకలని అన్ని రీజియన్స్లో యూజ్ చేసేవారు, అంటే స్కేల్ని యూజ్ చేసి ఈ ఇటుకలను తయారు చేసేవారని మనకు అర్థమవుతుంది. ఇలాంటి స్కేల్ని మొట్టమొదటిసారి కనుగొన్నది మన
మన ఇండియాలోనే. ఇంకా ఐదవదిగా కాటన్ సివిలైజేషన్. 1800 బీసీ నుంచే మనము కాటన్ని యూస్ చేస్తూ వస్తున్నాము. 1500 బీసీ నుంచి 1500 ఏడి మధ్య కాలంలో మన ఇండియానే కాటన్ ఇండస్ట్రీకి సెంట్రల్గా నిలిచేది. మన ఇండియన్సే మొట్టమొదటిసారి ఈ కాటన్ దుస్తులను అల్లేవారు, నేత వేసేవారు. తర్వాత కొన్ని రోజులకి ఈ కాటన్ అనేది యూరప్కి ఇంట్రడ్యూస్ అయ్యింది. అప్పట్లో కాటన్ దుస్తులు అనేటివి ఒక బ్రాండ్ లాగా ఉండేవి. మన ఇండియన్సే మొట్టమొదటిసారి ఈ కాటన్ని అల్లడం, నేత వేయడం కనిపెట్టారు. ఇక ఆరవదిగా చంద్రుడి పైన నీరు. మన ఇండియన్ ఇస్రోనే మొట్టమొదటిసారి చంద్రుడి పైన నీరు ఉన్నట్లుగా కనిపెట్టింది. మన ఇండియన్ ఇస్రో చంద్రయాన్ 1 మిషన్లో అతి తక్కువ ఖర్చుతో మూన్ పైన వాటర్ ఉన్నట్లుగా కనిపెట్టింది. ఇలాంటి మిషన్స్ని మన ఇండియన్ ఇస్రో తక్కువ ఖర్చుతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి హిస్టరీని క్రియేట్ చేసింది. లీడింగ్లో ఉన్న కంట్రీస్తో పోటీ పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో మన ఇస్రో స్పేస్ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. ఇంకా ఏడవదిగా జీరో. ఈరోజు మనము మ్యాథ్స్ని ఇంత సులభంగా, ఇంత ఈజీగా చేస్తున్నామంటే దానికి ఒకే ఒక కారణం ఆర్యభట్ట గారు. ఎందుకంటే ఈ ఆర్యభట్ట గారే జీరోని కనిపెట్టింది. అప్పట్లో ఉన్న మాస్టర్ మైండ్స్ అని చెప్పవచ్చు ఆర్యభట్ట గారు. ఇప్పుడు జీరో అనేది మెయిన్ థింగ్ అయిపోయింది ప్రతి ఫీల్డ్లో. ఈ జీరో లేకపోతే మనం అసలు ఏం చేయలేము, ఇంక్లూడింగ్ కోడింగ్ కూడా చేయలేము, ప్రోగ్రామింగ్ కూడా చేయలేము. ఇంకొక విషయం చెప్పాలంటే అసలు కంప్యూటర్సే ఉండేవి కాదు జీరో లేకపోతే. ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథమెటికల్ వాల్యూలో వితౌట్ జీరో మ్యాథమెటిక్స్ ఈజ్ జీరో అని చెప్పవచ్చు. ఇంకా ఎనిమిదవదిగా ఫస్ట్ యూనివర్సిటీ తక్షశిల. అంటే మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ మన ఇండియాలోనే ఉంది. దాని పేరు తక్షశిల. ఈ యూనివర్సిటీ 700 బీసీలోనే ఉండేది. ఇది ఇండియాలోని నార్త్ వెస్ట్ రీజియన్లో ఉండేది. ఇంకా ఈ యూనివర్సిటీ చాలా పెద్దది. అప్పట్లోనే ఈ యూనివర్సిటీలో 300 లెక్చరర్ హాల్స్ ఉండేవి. 10,000 ప్లస్ స్టూడెంట్స్ ఉండేవారంట. వరల్డ్ వైడ్గా 60 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ యూనివర్సిటీలో చదువుకునేవారంట. అంటే బాబిలోనియా, గ్రీక్ ఇలాంటి దేశాల నుంచి వచ్చి ఈ యూనివర్సిటీలో చదువుకునేవారు. ఈ యూనివర్సిటీలో 200 కంటే ఎక్కువ మంది ప్రొఫెసర్స్ ఉండేవారు. ఇంకా ఈ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ టవర్స్ ఉండేవి, ఆస్ట్రానమీ రీసెర్చ్ జరిగేవి. మరి అంతేకాకుండా ఈ యూనివర్సిటీలో ఇంకా చాలా కోర్సులు నేర్పించేవారు. లైక్ ఎలాగంటే సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ, మెడిసిన్ ఇలా చాలా కోర్సుల గురించి నేర్పించేవారు. ఇలాంటి పెద్ద యూనివర్సిటీ మొట్టమొదటిసారి మన ఇండియాలోనే ఉంది. ఇంకా 9వదిగా షుగర్. ఒకప్పుడు మన వాళ్ళు ఈ షుగర్ కేన్ని రాగానే తినేవాళ్ళు. అంటే చెరుకుని అలానే తినేవారు అనమాట. ఆ చెరుకు పాలని నిల్వ ఉంచుకునే వాళ్ళు కాదు. కానీ తర్వాత మన వాళ్ళకి షుగర్ అనేది అవసరం వచ్చింది, స్వీట్ అనేది అవసరం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గుప్తాస్ టైం పీరియడ్లో ఈ షుగర్ని మన వాళ్ళు షుగర్ని క్రిస్టల్స్ లాగా మార్చుకోవడం నేర్చుకున్నారు. అంటే చక్కెరలాగా చేయడం నేర్చుకున్నారు. మీకు ఒక విషయం తెలుసా, మన ఇండియన్ లిటరేచర్ అయిన అర్థశాస్త్రంలో కూడా ఈ షుగర్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. మన సంస్కృతిలో నుంచే ఈ షుగర్ అనే పదం వచ్చింది. సంస్కృతిలో షుగర్ని సర్కరా అని పిలిచేవారు. సర్కరా అంటే ఇంగ్లీష్లో క్యాండీ షుగర్ అని అర్థము. మన వాళ్ళు ఒక్కసారి షుగర్ని కనుగొన్న తర్వాత ప్రపంచం యొక్క మొత్తం ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారిపోయాయి. ఇలాంటి షుగర్ని కనుగొన్నది మన ఇండియన్సే. ఇంకా 10వదిగా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ టాయిలెట్ సిస్టమ్. నాకు బయట రెస్ట్ ఆఫ్ ద వాళ్ళు యూజ్ చేసే డ్రైనేజ్ సిస్టమ్ గురించి తెలుసుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉండేదంటే అప్పట్లో ఉండే అంటే 1000 నుంచి 1500 మధ్యకాలంలో ఉండే యూరోపియన్ టాయిలెట్ సిస్టమ్ని గార్డ్రోబ్ అని పిలిచేవారు. ఈ సిస్టమ్ ఎలా ఉండేదంటే పైన క్యాస్టిల్లో అంటే బిల్డింగ్ పైన నివసించే వాళ్ళు వాళ్ళ పని కానిచ్చేసిన తర్వాత వాళ్ళ పనివారు లేకపోతే పూర్ పీపుల్ వచ్చేసి వాళ్ళ వేస్ట్ని క్లీన్ చేసేవారు. ఇంకా ఏన్షియంట్ రోమ్ వాళ్ళ టాయిలెట్ సిస్టమ్స్ ఎలా ఉండేవంటే వాళ్ళ టాయిలెట్ సిస్టమ్స్ అన్నీ పక్కనే కట్టుకునే వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళ టాయిలెట్స్ అన్నీ ఇలానే ఉండేవి. అక్కడికే మగవాళ్ళందరూ వచ్చి వాళ్ళ పనిని కానిచ్చేవాళ్ళు. కింద వాటర్ ఫ్లో అయ్యేవి, దాంతో పాటే వేస్ట్ అంతా పోయేది. మగవాళ్ళందరూ వాళ్ళ పనిని కానిచ్చేసిన తర్వాత వాళ్ళ వేస్ట్ని అంటే వాళ్ళ బ్యాక్ని ఒక కర్రకి స్పాంజిని చుట్టి దాంతో తుడుచుకునే వాళ్ళు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటిదంటే వీళ్ళందరూ కూడా ఒకటే దాన్ని యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాటర్లో లేకపోతే వెనిగర్లో ముంచి వేరే వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు. ఏన్షియంట్ రోమ్ వాళ్ళ టాయిలెట్ సిస్టమ్ ఇలా ఉండేది. ఇంకా మన డ్రైనేజ్ సిస్టమ్ టాయిలెట్ సిస్టమ్ ఎలా ఉండేదంటే మన టాయిలెట్ సిస్టమ్కి ఒక హోల్ ఉండేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆ హోల్లోనే మన వాళ్ళంతా పని కానిచ్చేసేవారు. ఆ హోల్లో వాటర్ పోసిన తర్వాత ఆ వేస్ట్ అంతా ఒక దగ్గర చేరేది. ఆ ప్లేస్నే మనం ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ అని పిలుస్తున్నాము. ఈ వేస్ట్ అంతా అప్పుడు ఉండే వాళ్ళు ఫర్టిలైజర్స్ లాగా యూజ్ చేసేవారు, అంటే ఎరువులాగా యూజ్ చేసేవారు. అప్పట్లో
దాంట్లోనే మనము అంటే సుమారుగా 5,000 సంవత్సరాల క్రితమే ఇలాంటి సిస్టమ్ని మనం యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు మనము డ్రైనేజ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. అప్పట్లో బిల్డింగ్స్లలో యూజ్ చేసే వాటరు వేస్ట్ అంతా టెర్రకోట్ట పైప్లో నుంచి వెళ్ళి స్ట్రీట్లో ఉండే డ్రైన్లో కలిసేది. ఇక్కడ డ్రైన్ అంటే కాలువ అని అర్థము. ఆ స్ట్రీట్ అంతటికి ఒకటే డ్రైన్ ఉండేది, అంటే ఒకటే కాలువ ఉండేది. ఆ వేస్ట్ అంతా వెళ్ళి ఆ కాలువలో కలిసేది. ఇలాంటి సిస్టమ్నే మనము ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాము. ఈ రోజులలో కూడా అదే సిస్టమ్ని యూజ్ చేస్తున్నాము. అలాంటి సిస్టమ్ని అప్పుడే మన ఇండియన్స్ కనిపెట్టేశారు. ఈ వీడియోలో మీరు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నారంటే మా ఈ వీడియో కాస్త లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.